బుల్టెన్లో మరో ప్రక్రియ చూస్తున్నాం. హైదరాబాద్ మహానగరం చుట్టూ 10,000 ఎకరాలను కేసీఆర్ కుటుంబం ఆక్రమించుకుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి సమక్షంలో మహబూబ్ నగర్ జిల్లా నుంచి పలువురు పార్టీలు చేరారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ లో చేరిన వారికి స్వాగతం చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, అయితే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుతాయని, ఔటింగ్ రింగ్ రోడ్ను అమ్ముకోవడానికి కాదని అన్నారు. దళితుల భూములను గుంజుకోవడానికి కాదని తెలిపారు. పేదలకు కాంగ్రెస్ పట్టా భూములు ఇస్తే అభివృద్ధి ముసుగులో బీఆర్ఎస్ గుంజుకుంటుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఓడిపోతుందని సర్వేలు చెబుతున్నాయని, అందుకే అన్ని ఆస్తులు అమ్ముకుని కేసీఆర్ విదేశాలకు పారిపోవాలనుకుంటున్నారని చెప్పారు. బుల్టెన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ మహానగరం చుట్టూ 10,000 ఎకరాలను కేసీఆర్ కుటుంబం ఆక్రమించుకుంటుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి సమక్షంలో మహబూబ్ నగర్ జిల్లా నుంచి పలువురు పార్టీలు చేరారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ లో చేరిన వారికి ఘన స్వాగతం చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికని, అదే ఔటర్ రింగ్ రోడ్ను అమ్ముకోవడానికి కాదని అన్నారు. దళితుల భూములను గుంజుకోవడానికి కాదని తెలిపారు. పేదలకు కాంగ్రెస్ పట్టా భూములు ఇస్తే అభివృద్ధి ముసుగులో బీఆర్ఎస్ గుంజుకుంటుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఓడిపోతుందని సర్వేలు చెబుతున్నాయని, అందుకే అన్ని ఆస్తులు అమ్ముకొని కేసీఆర్ విదేశాలకు పారిపోవాలనుకుంటున్నారని చెప్పారు. లక్ష కోట్ల రూపాయలు నగరం చుట్టూత 10,000 ఎకరాల భూములను ఆక్రమించుకొని దేశంలోనే అత్యంత అవినీతిపరుడు శ్రీమంతుడుగా చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి గారు ఈరోజు వారు పరిగెత్తుతున్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మేలు జరగాలని, పేదలకు సంక్షేమ పథకాలు అందాలని, రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడవాలని కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. నేను ఈరోజు తెలంగాణ మేధావులను, కవులను, కళాకారులను, విద్యార్థులను, నిరుద్యోగ యువకులను ఆలోచన చేయమని నేను అంటున్నా. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డును అమ్ముకోమని కాదు, దళితుల భూములు గుంజుకోమని కాదు, వేలాది ఎకరాల పేదలకు కాంగ్రెస్ పార్టీ అసైన్మెంట్ పట్టాల పేరు మీద భూములు ఇస్తే లక్షలాది ఎకరాలు వాళ్ళకి గుంజుకొని లేఅవుట్లు చేసి ప్లాట్ల కింద అమ్ముకుంటుంది. ఇవాళ 100 కోట్ల రూపాయలకి ఎకరం అమ్ముడపోయిందని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 100 కోట్ల